ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన నోటి నుండి, దేవుని నోటి నుండి ఏమి బయలుదేరుతుంది? దేవుని వాక్యం వస్తుంది. అది రెండంచులు గల ఖడ్గముతో పోల్చాడు. ఆ ఖడ్గము వలె నోటి నుండి ఒక ఖడ్గము బయలుదేరుతూ ఉంది అని పోల్చి చెప్పాడు. ఆ ఖడ్గం ఏం చేస్తుంది? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. చూడండి, దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఖడ్గముతో, రెండంచులు గల ఖడ్గముతో పోల్చబడి ఉంది. వాడి అయిన ఖడ్గము ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. మన శరీరము సమస్తమును ప్రాణాత్మలను మూలుగను విభజించేంత మట్టుకు దూరుతుంది ఆ వాక్యం మన లోపలికి. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది, పరిశోధిస్తుంది దేవుని వాక్యం. మనం అంగీకరిస్తే, మనం అవకాశం ఇస్తే. అవకాశం ఇవ్వకపోతే మన హృదయం కఠినంగా ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళదు. మనం విని వదిలిపెట్టేస్తాం. అప్పుడు దేవునికి మనకి సంబంధం ఉండదు. వీఆర్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకానికి చెందిన వారం అవుతాం. చనిపోయినాక దేవుని ముందు నిలబడడానికి అవకాశం ఉండదు. మనం దేవుని వాక్యాన్ని మన హృదయమును, మన మూలుగను, మన ప్రాణాత్మలను విభజించి శోధించుటకు మనం అంగీకరించాలి. నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే నాకు తెలియచేయి, పరిశోధించు అని మనం అలౌ చేయాలి. వి షుడ్ అలౌ. మనం అంగీకరించిందే దేవుడు చేయడు. మన హృదయాన్ని తెరవాలి. లేకపోతే మన హృదయము కఠినపరచబడుతుంది. మన హృదయ కాఠిన్యమునకు మనం అప్పగించబడతాం. ఇంకంతే సంగతి. మనకి ఇంకా రక్షణ ఉండదు. ఆ స్థితిలో వెళ్ళకుండా మనం దేవుని వాక్యమునకు మనం అప్పగించుకోవాలండి.